క్రీస్తునామములో వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ దినాన ఒక పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చక్కని మాట తెలుసుకుని మనం తెలుసుకుందామండి. మరి గతించిన దినం నుంచి మరి ఈ దినం వరకు దేవుడు మరి మిమ్మల్ని నన్ను మరి కాచి కాపాడారు. దాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈ మాట ఏంటంటే లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే ఈ మాట తెలియజేస్తున్నారంటే అంటే ప్రభువుని యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట ఇది. పరిశీలతోనూ శాస్త్రులతోనూ చెప్తున్న సందర్భం అండి ఇది. అంటున్నాడు ఈ మాట అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని చెప్తాడు అనమాట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ ఈ యొక్క సందర్భం చెప్తున్న సందర్భం అనమాట. అంటే నీతిమంతులు 99 మంది నీతిమంతులు విషయమే కలుగు సంతోషం కంటే ఒక పాపి మారితే, ఒక వ్యక్తి రక్షణలోకి నడిపించబడితే పరలోకమందు అత్యంత ఆనందభరితమైన సందర్భం కలుగుతుందంట. అంటే అత్యంత సంతోషపడేటటువంటి సందర్భం ఏర్పడుతుందంట పరలోక రాజ్యం. సో ఈ విధంగా మనమందరం కూడా మారిన మన నిమిత్తము వాక్య ప్రసంగాలు లేదా వాక్యము తెలియజేయడం కాదులే కానీ ఎవరైతే మారిన వారు ఉంటారో, ఎవరైతే రక్షణలోకి నడిపించబడిన వారు ఉంటారో వారందరినీ రక్షణలోకి నడిపించబడేటటువంటి సందర్భాన్ని మనం తీసుకురావాలని చెప్పి మీకు తెలియజేసుకున్నానండి. సో మరి ఒకసారి వాక్యం చూద్దాం. అటువల్ల మారు మనసు అక్కలేని 99 మంది నీతిమంతుల విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని చెప్పేసి లేఖన బాగా తెలియజేస్తున్నాడు. సో మనం ఏం చేయాలంటే కొత్త వారిని మార్చేటటువంటి ప్రయత్నంలో మనం ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తూ నన్ను నేను తెలియపరుచుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తాను. అందరికీ కూడా వందనాలు